ఈ కపుల్ ఆఫ్ డేస్గా అదేవిధంగా ఒక 4-5 సంవత్సరాలుగా ఒక రకమైన ప్రచారాన్ని జనంలోకి తీసుకొని పోవాలి, రాజకీయంగా లబ్ధిగా వాడుకోవాలని కొన్ని పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు, దాని మిత్రపక్షమైన జనసేన కావచ్చు, చాలామంది రాజకీయంగా వాడుకుంటున్నారు. అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ గురించి. హూ కిల్డ్ బాబాయ్ అని ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక మభ్యపెట్టే ప్రయత్నం, జనంలోకి ఒక తప్పుడు సంకేతాలు తీసుకున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, పులివెందుల ప్రజానికం కావచ్చు, రాష్ట్రంలో చాలామందికి కూడా ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపారు, వాట్ ఈస్ ద మోటివ్ బిహేవ్ దట్, ఏ కారణం చేత చంపబడ్డారు, రాజకీయం కోసం చెప్పబడ్డారా, ఆస్తి కోసం చెప్పబడ్డారా, మరి ఏ దానికోసం చెప్పబడ్డారు? ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కొన్ని కారణాలతో ఉంటే ఫ్యాక్షన్, రాజకీయ ప్రత్యర్థులు చంపిన మర్డర్ అయినా ఉండాలా, లేదు రాజకీయంగా ఉపయోగపడుతుంది, వాళ్ళని అంతమొందించడం వల్ల రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఆ పని చేసి ఉండాలా, లేదా 3 ఆస్తి వస్తుంది అనే ఒక ఆలోచనతో అయినా చంపి ఉండాల. 3 కారణాలతో ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి ఉంటుంది. ఒక రాజకీయ కక్షలతో ఫ్యాక్షన్ విజయం ఒకటి రావాలా, లేదంటే డబ్బు కోసమన్నా రావాలా, లేదా రాజకీయంగా ఉపయోగపడతాడు, దానివల్ల ఆ చావును ఉపయోగపడుతుందని. ఒకవేళ జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకుంటే ఇంకోటో జరిగింటే, జగన్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 6 నెలలు 4 నెలలు ఎంతో ఉంది, అసలు వదిలిపెట్టేవాడా? ఏదో విధంగా ఇరికిచ్చేవాడు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవాడు. నాకు తెలిసిన జగన్ రెడ్డి చాలా మందికి తెలియదు. అసలు చిన్న చిన్న జరిగినా కానీ ఆయన హీ వోంట్ ఎంకరేజ్. ఆయన ఊరికి అనుకుంటారు కానీ ఈ విధంగా కానీ బయట ఒక తప్పుడు ప్రచారం కానీ ఎప్పుడే కానీ ఎంకరేజ్ చేసిన సందర్భం ఎక్కడే కానీ లేదు. ఇది అప్పుడే సిబిఐకి పోవడం జరిగింది, సునీత గారు సిబిఐకి పోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సునీత సిట్ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేస్తే, లేదు నాకు ఇదే సిబిఐ కంటిన్యూ కావాలని ఆమె కోరడం జరిగింది. అదే సిబిఐని అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి తెలియాలా, 4.5 సంవత్సరం అవుతుంది, వాట్స్ ద మోటివ్ బిహైండ్ దిస్. ఆ కారణం అనేది బయటపడాల్సిన అవసరం ఉంది. ఇస్ దట్ ఫర్ పొలిటికల్, ఇస్ దిస్ అ ఫ్యాక్షన్, లేకుంటే డబ్బుల కోసం జరిగినదా, ఆస్తుల కోసం జరిగినదా? మోటివ్ లేకుండా ఒక మర్డర్ అనేది జరగదు. ఏదో ఒక మోటివ్ ఉంటేనే, ఏదో ఒకటి మనసులో ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ దానికోసం జరిగింది? ఇంతవరకు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట పెట్టలేకపోతోంది. చంద్రబాబుకు తెలుసు అంటున్నాడు కదా, చెప్పమను. నిందలేసే ముందు బదులు మీ పేపర్లలోనో మీ దానిలో నిందలేసే ముందు నిజం చెప్పు. ఇదో పలానా కారణంతో, పలానా సందర్భంలో, పలానా వాళ్ళకు జగన్ రెడ్డి కానీ లేకుంటే అవినాష్ రెడ్డి కానీ చెప్పి చేయించినాడని చెప్పేది ఏముందా? లేదు కదా. ఊరికి గాలి కూతలతోనే కదా. ఎందుకు ఈ బతుకు? నేను పేపర్లను చూస్తా అంటే ఏదో వీళ్ళే అంత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అయిపోయినట్టు అయిపోతా అంటే వీళ్ళే విశ్లేషణ చేస్తుంటారు. న్యూస్ చెప్తున్నారా, వ్యూస్ చెప్తున్నారా? వీళ్ళే స్పాట్లో ఉన్నట్టు రాస్తా అంటారు. వీళ్ళే వివేకానంద రెడ్డి గారిని చంపేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడిన వాళ్ళకి మాట్లాడుతూ అంటారు. బురద జల్లే రాజకీయంతో సక్సెస్ అయినారు. మోడీతో మాట్లాడుతూ అంటే వీళ్ళ కింద బాత్రూంలలో ఉన్నట్టు, బెంచ్ల కింద ఉన్నట్టు వీళ్ళే చెప్తూ ఉంటారు. ఇంత ఫస్ట్ సిచ్యువేషన్ కానీ ఏదే కానీ రాజకీయాలు ఉండదు. మన చెప్తాను కదా, మా దరిద్రంలో నేను మామూలుగా గుడ్ మార్నింగ్లో జరిగేటప్పుడు స్కూల్ పిల్లోళ్లకు మా స్కూల్లో చేరండి అంటాడు. వాడు ఈనాడు నాకు స్కూలే ఉందని రాసేసినాడు. నా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ గాడిదే అని చెప్పాల్సి వచ్చింది. నోటికి వచ్చినట్టు రాస్తే వాడే కడుక్కుంటా అంటాడు బుడదా అని. ఏం దరిద్రమో, ఈ ఏం పోయే కాలాలు వచ్చినాయి వీళ్ళకు. ఇది చంద్రబాబు చెప్పమనండి.
పేపర్లు పెట్టుకుని ఊగుతున్నాడు కదా, ఇదే పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్. కొంపలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు అతను, పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు. అంత వయసు వచ్చింది. అసలు కోడి కత్తితో పొడిచిన రోజైతే ఎంతెంత హడావిడి చేసినారు. నిన్ననో మొన్న అతను బెయిల్ వస్తుంటే వారికి సన్మానాలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు సైకోలు? నేను వివేకానందని చంపినాను అనే చెప్పే అతనికి రోజు టీవీ డిబేట్లలో కూర్చొని అబ్బా నువ్వు ఇట్లా, నా అబ్బాయి నువ్వు ఇట్లా నేను చెప్పేవాళ్ళు సైకోలా? కత్తితో పొడిచి 4 ఏళ్ల తర్వాత బెయిల్ మీద వచ్చిన కోడి కత్తి సీన్ అనే అతనికి సన్మానాలు చేసేవాళ్ళు సైకోనా? ఆ ఆలోచన ధోరణి చూపించేవాళ్ళు సైకోనా? ఎవరు సైకోలో చెప్పండి? సో అంత హోప్లెస్ గా వెళ్ళిపోతుంది. రియల్లీ బ్యాడ్ సిచ్యువేషన్. కానీ జనాలు మీరు ఆలోచించుకోండి. సాక్ష్యాలు ఫోన్లో ఏమైనాయి, ఫోన్లో ఉండేటివన్నీ ఎక్కడికి పోయినాయి, లెటర్ ఎందుకు అంత లేటుగా తీసుకొని రావడం జరిగింది. నేనేం సునీతకు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం లేదు. కానీ చంపినటువంటి దస్తగిరి అనే అతనికి లేకుంటే ఇంకో అతన్ని విచారించల్లగా కానీ అతను పొలిటికల్ మోటివేషన్స్ తో చెప్పే మాటలు, అతను ఎవరినో ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి చెప్పే మాటల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వాటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ప్రయత్నం తప్పు కదా. ఇంకా ఇంత టెక్నాలజీగా డెవలప్ అయిన ఇలాంటి దేశంలో కూడా ఒక చిన్న క్రైమ్ లో మోటివ్ ఏందో ఇంతవరకు చెప్పలేకపోతున్నారంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? చెప్పమనండి. ఇన్వెస్టిగేషన్ అనేది ఇది పొలిటికల్ మోటివా, డబ్బులు మోటివా, ఫ్యాక్షన్ మర్డరా, ఏదో కేటగిరీ కిందికి రావాలి కదా. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ జనాలకు కోరుకునేది ఒకటే. నిన్న సునీత మాట్లాడిన మాటల తర్వాత షర్మిల గారు చేస్తున్న విధానాలు పడితే నాకు అర్థమైంది. ఒక ఫ్యామిలీలో ఉన్న డిఫరెన్సెస్ ని కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే రాజకీయ పరంగా వాడుకొని దాన్ని ఒక నింద మోపడంలో చంద్రబాబు నాయుడుకి మించిన ఎక్స్పర్ట్స్ లేదు. వాళ్ళు ఇదే లేదు. ఏం వాళ్ళ మీద ప్రేమ ఉందనే? షర్మిల మీద ప్రేమ ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలు ఇచ్చినాడా? మొట్టమొదటి నుంచి షర్మిల ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని నాశనం కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, ఈనాడు, రాధాకృష్ణ. రాజశేఖర్ కుటుంబాన్ని నాశనం కావాలని కోరుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మీరు ప్రెస్ మీట్లు ఇస్తారు, వాళ్ళ దగ్గర పోయి అన్నా అని చెప్పి డిస్కషన్లో కూర్చుంటారు. మళ్ళీ మీరు వచ్చి చెప్తా ఉంటారు రాజన్న ఆశయాలకు అని చెప్పి. మీ ఇంట్లో ఇబ్బంది జరిగితే మొదట సంతోషించే వాళ్ళు. ఎవరికి జరుగుతుంది ఇబ్బంది? జగన్ రెడ్డికి ఇబ్బంది జరుగుతా అంటే ఎవరికి మేలు? మీరు ఆలోచించే జగన్ రెడ్డికి ఇబ్బంది జరగాలని ఆలోచిస్తున్నారు. ఎవరికి మేలు? చంద్రబాబు కదా మేలు. చంద్రబాబు మేలు అంటే ఈరోజు నిన్ను వాడుకోవచ్చు. కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఎవరికైనా. సునీతకు సొంతం మీ నాయనని ఎవరు చంపినారు, ఎందుకు కారణాలతో చంపినారు అనేది కూడా ఇంతవరకు బయటకు లేకుండా పొలిటికల్ గా జగన్ కు ఓటేయద్దు, లేకుంటే అవినాష్ కు ఓటేయద్దు, వాళ్ళు ఇన్వాల్వ్ అని ఎలా చెప్తున్నారు? డోంట్ యు నో దట్? మీకు తెలీదా అవినాష్ గారి నేచర్ ఏందని? జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏం తెలీదా? ఏదో దృష్టిలో ఉంచుకొని ఏదో చేసేది. దయచేసి ఇప్పటికైనా గుర్తించి మీ నాన్నకు ఒకేలాగన న్యాయం చేయడానికి ఫైట్ చేయండి. ఒక కూతురుగా దాంట్లో ఉంది. ఫైట్ ఫర్ జస్టిస్. బట్ పొలిటికల్ ట్రాప్ లో ఉండి పొలిటికల్ గా చంద్రబాబుకు మేలు చేయాలని, జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయాలనే ఆలోచన దయచేసి మానండి. ఎవడైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకు శిక్షింపబడాలి అని కోరుకోవడంలో తప్పే లేదు. కానీ మీరు చేసే ప్రయత్నాలు, మీకు ఢిల్లీ లెవెల్లో ఎవరెవరి ద్వారా సహకారాలు అందినాయని అందరికీ తెలిసినదే. సిబిఐ కేసులలో కొంతమంది నువ్వు సిబిఐ ఆఫీసుకు తిరిగేటప్పుడు నేను ఏ విధంగా మౌల్డ్ చేసుకున్నారని అందరికీ తెలిసినదే. ఏ జడ్జెస్ దగ్గర ఏ విధంగా నీకు చేస్తాము అని చెప్పి నీకు మాటలు చెప్పిన వాళ్ళు నీకు తెలిసినదే. మీ నాన్న చంపిన నిందితులతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకంతకంటే ఏముంటుంది? మీ నాన్నకు న్యాయం జరగాలి, చంపిన వాళ్ళు దొరకాలి అని కోరుకోకుండా ఈ విధంగా ఒక పొలిటికల్ లైన్లోకి తీసుకొని పోవడం కంటే అంతకంటే నీచం ఏమైనా ఉంటుందా? మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిదో, అవినాష్ రెడ్డి క్యారెక్టర్ ఎలాంటిదో తెలీదా? కేవలం పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలని కదా మీరు చంపారు, మీకు సంబంధం ఉందని ఎవరు అంటాం లేదు. కానీ నిజమైన నిందితులు రావాలని ఎందుకు బయటపడటంలే? మీ నాన్నను అత్యంత దారుణంగా చంపిన వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? టీవీలలో చూపించే దానిల కోసం ఒక పత్రికలు మీకోసం వంత పాడుతున్నాయంటే ఎవరిని నాశనం చేయడం కోసం వాళ్ళు వెంట పాడుతున్నాయని మీరంటే అంత ఇంపార్టెంటా?
ఈ తెలంగాణ ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత షర్మిలాను కానీ మిమ్మల్ని కానీ ఒక రోజున్న 2 టీవీలలో చూపిమనండి. చూపిని కూడా చూపిరే. యు నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని సందర్భం ఏముంటుంది? ఫైట్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్. న్యాయం కోసం కొట్లాడండి. మీ తండ్రికి జరిగిన అన్యాయం కోసం. బికాజ్ ఐ నో వివేకానంద రెడ్డి వెరీ మచ్ పర్సనల్లీ, చాలా బాగా తెలుసు. నాకు 10-15 సంవత్సరాలుగా ఆయన పరిచయం. నాకు కానీ, మా చిన్నాన్న కానీ, మా నాన్న కానీ, మా ఫ్యామిలీకి అంతా కూడా ఆయన ఈచ్ అండ్ ఎవరీ వన్ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని. వివేకానంద రెడ్డిని చంపడం వల్ల పొలిటికల్ గా ఏ విధంగా మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు జగన్ రెడ్డికి? అప్పుడు చంద్రబాబే కదా ముఖ్యమంత్రి. చంద్రబాబు ఏమైనా చేతకానోడా? జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ చేసింటే జైల్లో వేయించుకోకుండా ఉండడానికి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు కదా. అలాంటి పరిగమాల పని ఎవడైనా చేస్తాడా? ఎలక్షన్లు పెట్టుకొని చేయడు కదా. దస్తగిరితోనూ మీ నాయనకున్న లావాదేవీలు ఏంటివి? ఒక్కోడొక్కడు వచ్చి ఛాలెంజ్లు చేస్తారు. సచ్ స్టూపిడ్. నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, ఈ వీడియో ఈ టైంలో కూడా నేను చెప్పినట్టే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా బాధ. అసలు ఎవరి ట్రాప్లో పడి ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. చెల్లెలు వాళ్ళ అన్నని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. చంద్రబాబుకు మేలు చేయాలని చూస్తుంది. అంతకంటే దౌర్భాగ్యంగా పోనీ లేచినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాజశేఖర రెడ్డి కుటుంబం నాశనాన్ని కోరుకున్నాడు. మంచి ఎవడో చెడేదో తెలుసుకోలేనంత వరకు మన బతుకులేని బతుకులు. శత్రువును సరిగ్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం రాజకీయం ఏం చేస్తున్నాం? యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఎనిమీ. దాని ప్రకారం రాజకీయం చేసుకుంటూ పోతా ఉండాలి. ఎవరి ట్రాప్లోనూ బతకడానికి మనం రాజకీయాలు ఎందుకు చేయాలా? ఆ మాత్రం డెసిషన్ లేనప్పుడు. సో ప్రజలు ఆలోచించండి. 100% మార్క్ మై వర్డ్స్, దీంట్లో జగన్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధము లేదు. పొలిటికల్గా ఆడుతున్నది. ఈ ఎలక్షన్స్ అయిపోండి, దీని గురించి మాట్లాడించేవాడే ఉన్నాడు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో ఇది ఒక కోణం అంతే. నాకు బాధే మాట్లాడుతున్నా. నాకేం దీనిలో వచ్చేదేంది లేదు, ఇది లేదు. ఆ కుటుంబం గురించి తెలిసి, వీళ్ళు పడుతున్న ఆ ట్రాప్ గురించి తెలిసి బాధే మాట్లాడుతున్నా.